హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్‌ల చెల్లింపుల ప్రక్రియపై అత్యంత తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల ఏప్రిల్ నెల బిల్లులన్నీ కూడా ఇప్పటికే సంబంధిత శాఖల ద్వారా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో విజయవంతంగా అప్‌లోడ్ చేయబడ్డాయి. ప్రస్తుతం ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి కీలకమైన దశలో ఉన్నాయి. అంటే మనం పేమెంట్ పెండింగ్ స్టేటస్ గనక చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తుంది. ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే పెన్షనర్స్‌కి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు పెన్షనర్స్‌కి సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. మరి పెన్షనర్స్ కూడా వారి పే స్లిప్స్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోగలరు. పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అయితే కోరటం జరిగింది. అంటే పేజిప్‌లో ఈ మేరకు చూసుకున్నట్లయితే మన యొక్క పెన్షన్ రెగ్యులర్‌గా ఎంత వస్తుందో అంతే వస్తుందా? లేదంటే ఏమైనా పెరిగిందా? తగ్గిందా? అలాగే డీఆర్ కరెక్ట్‌గా వచ్చిందా? లేదా 37.31% జమ అయిందా? లేదా? అలాగే కలిసిందా? లేదా? మరియు ఈ మనకు రావాల్సినటువంటి అరియర్స్ ఏమైనా యాడ్ అయ్యాయా? డిడక్షన్స్ ఏమేమి కట్ అయ్యాయి? అని జెప్పేసి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ అయితే ఆర్థికేతర అంశాలు కొన్నుంటాయి. మనకు ఫస్ట్‌లోనే మన యొక్క స్పౌస్ నేము, అలాగే ఈ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ ఇవన్నీ గూడా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్‌గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడం అత్యంత ముఖ్యము. అందులో ఏమైనా తప్పు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారి లేదా డీడీఓ లేదా ఎస్టీఓ గారిని కలవటం ద్వారా రెక్టిఫై చేయించుకోగలము. ఇక బిల్లుల విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్ సంబంధించి కూడా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి వెళ్ళగా అక్కడక్కడ కొన్ని బిల్స్ మాత్రం ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. మరి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ప్రభుత్వము నిధులను విడుదల చేసిన వెంటనే ఈ సొమ్ము నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది. దీనికి తోడుగా ఉద్యోగుల ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ కూడా సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడ్డాయి. వీటి ద్వారా ఉద్యోగులు తమ గ్రాస్ మరియు నెట్ సాలరీ వివరాలను ముందే తెలుసుకోవచ్చనమాట. మరి పే స్లిప్‌ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేయడం అనేది విధిగా అలవాటుగా పెట్టుకోవాలి. ఉద్యోగులైనా, పెన్షనర్స్ అయినా కూడా. సో, చాలామంది డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే వెంటనే మీ యొక్క పే స్లిప్ సరిచూసుకోవాలని అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లుల ప్రక్రియ కూడా వేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. అంటే బిల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయన్నమాట కదలిక. ఇప్పటికే పెన్షన్ బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ కాగా సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు ఈ బిల్లులను నిశితంగా పరిశీలించి ఇప్పటికే ఆమోద ముద్ర అప్రూవల్ కూడా చేశారు. హెచ్‌డీఓలో అప్రూవల్ చేసిన తర్వాత ఈ బిల్లులు కూడా నిధుల కోసం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల కోసం అంటే ఫండ్ క్లియరెన్స్ కోసం స్టేటస్‌లకైతే వచ్చాయి. పెన్షనర్స్ తమ ఏప్రిల్ నెలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి 27వ తేదీ అర్ధరాత్రి వరకు వేచి ఉండాలి. అంటే మనకు 28వ తేదీ ఈరోజు ఉదయం నుంచి చాలామంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అందుబాటులోకి రావడం జరిగింది. సాధారణంగా నిధుల లభ్యతను బట్టి నెలాఖరు లోపు లేదా వచ్చే నెల మొదటి తేదీ నాటికి పెన్షన్ మరియు జీతాలు వారి ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగులకు, అటు పెన్షనర్స్‌కి. అయితే డీఏ, డీఆర్, డీఎన్ఎస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ బకాయిల విషయంలో కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రీసెంట్‌గా జీవోఎంఎస్ నంబర్ 63 ప్రకారంగా పెన్షనర్స్‌కు చెల్లించాల్సిన 10% డీఆర్ అరియర్స్ బిల్లులు ఇంకా సిస్టమ్‌లో ప్రాసెస్ కాలేదు. ఎందుకంటే దీనిపై ఆర్థిక శాఖ నుంచి, ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు లేదా ఫండ్ క్లియరెన్స్ ఉత్తర్వులు వెలువడలేదన్నమాట. అంటే మనకు జీవోలో మెన్షన్ చేశారు 10% అరియర్ అమౌంట్ అనేది ఏప్రిల్ నెలలో చెల్లిస్తాము అని జెప్పేసి. మరి దానికి సంబంధించి అప్డేట్ అయితే రాలేదు.
మరోవైపు 2018 సంవత్సరానికి సంబంధించి డీఆర్ అరియర్స్ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 34,500 మంది పెన్షనర్స్‌కి ఒక తీపి కబురే అందింది. వీరందరికీ ఏప్రిల్ నెల పెన్షన్‌లు సక్రమంగా జమ అయిన తర్వాత మే 1 తేదీ నుంచి ప్రత్యేక విడతలలో ఈ యొక్క పాత బకాయిలను చెల్లింపులు చేపడతామని అధికారులు సంకేతాలిచ్చారు. 2018 నుంచి కూడా ఎవరికైతే 35,500 మందికి 34,500 మంది పెన్షనర్స్‌కి జమ కాలేదో వారందరికీ అన్నమాట. మరి ఇక సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల వ్యక్తిగత వివరాలను అంటే మాస్టర్ డేటాను సవరించుకోవడానికి సీఎఫ్ఎంఎస్ అప్డేట్ అండి ఇది. ప్రభుత్వం ఒక క్రమబద్ధమైన ప్రక్రియను ప్ర ప్రవేశపెట్టింది. మీ ఇంటి పేరు, మీ యొక్క పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన డేట్ అంటే జాయినింగ్ ఆఫ్ డేట్, డేట్ ఆఫ్ జాయినింగ్, పాన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ప్రాన్ ఖాతా నంబరు ఇవన్నీ గూడా వీటిలలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేయించుకోవడం మనకు ఎంతో ముఖ్యం. భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనాల కోసం ఇవి కరెక్ట్‌గా అప్డేట్ ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం, యాక్టివ్‌గా ఉంచుకోవడం మన బాధ్యత. ఇంకా పేరు సవరణ అంటే పేరు మార్పు కోరుకునే ఉద్యోగులు తప్పనిసరిగా డీడీఓ ధృవీకరణతో కూడినటువంటి కొన్ని కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో సర్వీస్ రిజిస్టర్, ఎస్ఆర్ మొదటి పేజీ మరియు పేరు ఉన్నటువంటి పేజీ జిరాక్స్, ఎస్ఎస్‌సి మార్క్స్ లిస్ట్ అలాగే ఆధార్ కార్డు. ఒకవేళ గుర్తింపు మార్చుకోవాల్సి ఉన్నట్లయితే గెజిట్ నోటిఫికేషన్ కాపీని కూడా జత చేయాలి. సో, ఎవరైనా పేరు తప్పొచ్చిన వారు ఈ విధంగా చేయగలరు. కేవలం పేరు మాత్రమే కాకుండా ఇతర వివరాలను కూడా సవరించుకునే ప్రత్యేక అవకాశం ఉందన్నమాట. సో, ఇతర వివరాల సవరణకు కూడా ప్రత్యేక పత్రాలు అవసరమవుతాయి. ఉదాహరణకు మీ ఉద్యోగం చేరిన డేట్ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది తప్పుగా ఉందనుకోండి. ఎస్ఆర్ కాపీతో పాటు జాయినింగ్ లెటర్ మీకు అప్పుడు ఇచ్చింటారు కదా! సో, ఆ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్‌ను మీరు జత చేసి ఆహ్, మీరైతే రుజుమార్గంలో పంపించినట్లయితే వాటిని మీ డీడీఓ ద్వారా అవి అక్కడ మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మార్చబడుతుందనమాట. అలాగే మొబైల్ నంబర్ మార్పు కోసమైతే వ్యక్తిగత విన్నపంతో పాటుగా అంటే పర్సనల్ అర్జీ పెట్టుకోవాలి. దానికి గల కారణాలు వివరిస్తూ అంటే పాత నంబర్ పోయిందా? లేదంటే ఏదైనా కారణాల వల్ల మార్చవలసొచ్చిందా? అనేది మీరు డిక్లరేషన్ ఇస్తే మీ యొక్క ఆహ్, మొబైల్ నంబర్‌ని గూడా చేంజ్ జేస్తారు. అలాగే జీపీఎఫ్ లేదా ఏపీజీఎల్ఐ నంబర్‌ల మార్పు కోసం సంబంధిత ఆథరైజ్డ్ కాపీ లేదా బాండ్‌ను డీడీఓ కవరింగ్ లెటర్‌తో పాటు పంపాలి. అదేవిధంగా పెన్షనర్స్ తమ వివరాల సవరణ కోసం పీపీఓ ఆథరైజేషన్ కాపీని మరియు తమ వ్యక్తిగత రిప్రజెంటేషన్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ పత్రాలన్నీ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఫిజికల్ కాపీ రూపంలో కూడా పోస్ట్ ద్వారా మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డీటీఏ మంగళగిరికి పంపాల్సి ఉంటుందన్నమాట. నిధి భవన్ కార్యాలయానికి. మరి ఈ ప్రక్రియలో కొన్ని గమనికలు కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి దరఖాస్తుదారుడికి డీడీఓ లేదా ఎస్టీఓ ఆఫీసర్ ఇచ్చే ఫార్వర్డింగ్ లెటర్ తప్పనిసరి ఉండాలి. మనకిక్కడ ధృవీకరించుకున్న తర్వాత పంపాలి. సో, ఆ లెటర్ మీద మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, డీడీఓ ఆఫీస్ ఈమెయిల్ ఐడీ మరియు కాంటాక్ట్ కాంటాక్ట్ నంబర్, ఫోను నంబర్ స్పష్టంగా అయితే ఉండాలి. పెన్షన్‌ల విషయంలో ట్రెజరీ అధికారుల ద్వారానే ఈ దరఖాస్తులు డీటీఏ గారికి చేరాలి. సో, పెన్షనర్స్ అయితే మీ యొక్క ట్రెజరీ అధికారుల ద్వారా రుజు మార్గంలో పంపాలి. వారు ముందుగా తమ పరిధిలోని ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించడం ఉత్తమం. అంటే ఫస్ట్ మనము ఈ మార్పుల కోసం మనము ట్రెజరీ కార్యాలయానికైతే సంప్రదించాలి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో. వివరాలన్నీ ఖచ్చితంగా ఉంటేనే భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ యొక్క లావాదేవీలైతే కొనసాగుతాయన్నమాట. ఎటువంటి ఆహ్, ఎర్రర్స్, మిస్టేక్స్ లేకుంటే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి. ఈ సమాచారం మీకెంతో ఉపయోగపడిందనైతే ఆశిస్తూ, మరిన్ని సందేహాల కోసం మీ యొక్క డీడీఓనైతే సంప్రదించండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్నయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. బిల్స్ అయితే ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. మరొక 2 రోజుల్లో అంటే 30వ తేదీ ఈవినింగ్ వరకు అవి ఈ-కొపర్స్ కనుక చేరుకున్నట్లయితే 1వ తేదీనే వారి వారి ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్‌లు పెద్ద మొత్తం ఒకేసారిగా అయితే జమ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.